This conference will now be recorded. సో మనకి ఇంకా 3 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒకటి నార్మలైజర్, తర్వాత జావా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అనదర్ వన్ ఇస్ ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్. 99% దేనికి పనికిరావు అంటే ఉపయోగపడవు అన్నమాట. రెగ్యులర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్కి అవి దేనికి ఉపయోగపడదు. ఫస్ట్ నార్మలైజర్ గురించి డిస్కస్ చేద్దాం. నార్మలైజర్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ ట్రాన్స్పోజ్ మెకానిజం టు కన్వర్ట్ ది హారిజంటల్ డేటా ఇంటూ వెర్టికల్ ఫార్మాట్. మీకు హారిజంటల్గా డేటా వస్తుంది, దాన్ని వెర్టికల్గా కన్వర్ట్ చేయడానికి వీ కెన్ గో ఫర్ నార్మలైజర్. యాక్చువల్గా మనకి ఎప్పుడూ డేటా హారిజంటల్గా ఎప్పుడూ రాదు, వెర్టికల్గానే ఉంటుంది డేటా. సోర్స్లో డేటా వెర్టికల్గానే ఉంటుంది, టార్గెట్ డేటా కూడా వెర్టికల్గా ఉంటుంది. మీరు ఏ ఫైల్ అయినా కానీ, సో ఫైల్ సోర్సెస్ అయినా ఆర్డీబీఎం సోర్సెస్ అయినా మీకు అలాగే ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి హారిజంటల్గా డేటా వచ్చింది అనుకోండి, ఏ సోర్స్ నుంచి అయినా దాన్ని వెర్టికల్ కన్వర్ట్ చేయాలి. అంటే రీడింగ్ డేటాను రీడ్ చేయాలి అంటే, ఇప్పుడు రిపోర్ట్ కింద జనరేట్ చేసి రీడ్ చేయాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ది డేటా అవైలబుల్ ఇన్ ద రిపోర్ట్, షో ద రిజల్ట్స్ ఇన్ ద వెర్టికల్ ఫార్మాట్ ఉంది. హారిజంటల్గా చూపిస్తే అర్థం కాదు కదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది డేటా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రీడ్ ద డేటా ఆల్సో. డేటా రీడ్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది అనమాట. దాట్స్ వై యూ కెన్ గో ఫర్ టు కన్వర్ట్ ది హారిజంటల్ డేటా ఇంటూ వెర్టికల్ ఫార్మాట్. అంటే హారిజంటల్ అంటే రో వైజ్ డేటా వస్తే దాన్ని వెర్టికల్ కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ కింద కన్వర్ట్ చేయాల్సింది. దాన్ని ట్రాన్స్పోజ్ అంటాం. ఏ సోర్స్ డేటా అయినా ఈవెన్ డేటాబేస్ నుంచి వచ్చినా చేయొచ్చు, కానీ మనకి డేటాబేస్ నుంచి ఎప్పుడు వెర్టికల్గా, ఈవెన్ ఫైల్ నుంచి వచ్చినా చేయొచ్చు, కానీ ఫైల్ నుంచి కూడా వెర్టికల్గానే వస్తుంది కానీ హారిజంటల్గా రాదు. అందుకే మనం ఇప్పుడు వరకు చేసిన ట్రాన్స్ఫర్మేషన్లో మనకి ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన ఏ ట్రాన్స్ఫర్మేషన్లో డేటా ప్రాసెసింగ్ అనేది వెర్టికల్గానే జరిగింది కానీ హారిజంటల్గా జరగదు. ఓకే, అదే మనకి ఎక్కడ కూడా దాని గురించి మన డిస్కషనే రాదు. ఇన్ కేస్ హారిజంటల్గా డేటా వస్తే దాన్ని వెర్టికల్గా ఎలా కన్వర్ట్ చేయాలి, హౌ వీ కెన్ కన్వర్ట్ దట్ హారిజంటల్ డేటా టు ది వెర్టికల్ ఫార్మ్. అది ఏ సిచ్యువేషన్లో వస్తుంది అంటే, సోర్స్ కోబాల్ అనుకోండి, కోబాల్ ఫైల్స్ ఉంటాయి కదా, కోబాల్ ఫైల్స్ అన్నమాట, COBOL. కోబాల్ ఫైల్స్ అంటే మెయిన్ ఫ్రేమ్స్కి సంబంధించింది కోబాల్ అండి. కోబాల్ AS400, కోబాల్ 400 లేదా RPG400 అలాగే కొన్ని ఉంటాయి అన్నమాట కోబాల్ మెయిన్ ఫ్రేమ్స్లో. ఓకే, డేటా కోబాల్ ఫార్మేట్ ఎప్పుడు కూడా హారిజంటల్గా వస్తుంది. దాన్ని డేటాబేస్ మూవ్ చేస్తున్నప్పుడు అంటే వాళ్ళు కోడ్ రాస్తారు అన్నమాట. కోబాల్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మెయిన్ ఫ్రేమ్ రిలేటెడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. కోబాల్ అనేది ఓల్డ్ అవుట్డేటెడ్ అది యాక్చువల్గా. ఇప్పటికీ కొన్ని కంపెనీస్ కొన్ని ఏరియాలో అది యూజ్ చేస్తూ ఉంటారు, కొన్ని కంట్రీస్లో. కోబాల్ ప్రోగ్రామ్ రాసి వాళ్ళు ఏం చేస్తారంటే, డేటా మొత్తాన్ని కూడా మెయిన్ ఫ్రేమ్స్ నుంచి డేటాని వాళ్ళు ప్రాసెసింగ్ చేసినప్పుడు మనకు హారిజంటల్గా వస్తుంది. సింగిల్ రో జనరేట్ అవుతుంది, అక్కడ మల్టిపుల్ రోస్ రావు, సింగిల్ రోనే వస్తుంది. అవుట్పుట్ అనేది సింగిల్ రో ద్వారా వస్తుంది, హారిజంటల్గా వస్తుంది. దాన్ని మనం డేటాబేస్కి పంపించుకోవాలి. అంటే వేరే హౌస్ కదా, మనం టార్గెట్ వచ్చి వేరే హౌస్లో పంపించేవాడు హారిజంటల్ డేటాని యాజ్ చేసి పంపించకూడదు, కన్వర్ట్ ఇంటూ వెర్టికల్గా పంపించాలన్నమాట. వీ కెన్ కన్వర్ట్ ద డేటా ఇంటూ వెర్టికల్ ఫార్మాట్. How it is possible to convert the horizontal data into vertical format means by using నార్మలైజర్ ట్రాన్స్ఫర్మేషన్. నార్మలైజర్ అనేది డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే నేను చెప్తాను ఎలా అని. ఇప్పుడు మనకి ఎలాగో కోబాల్ ఫైల్స్ లేవు కాబట్టి నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను, డెస్క్టాప్ మీద ఉంటుంది. అది మన ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేసినట్టు చేశాను. ఓకే, సింగిల్ రో ఉంటుంది, దాంట్లో చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది మరి. కంట్రీ ఇండియా ఇలాగా ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ 2011 to 2014 వరకు మనకి ఇది డేటా ఉంటుంది. ఇదంతా రెవెన్యూ అండి. డేటా అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, మనకి కోబాల్ నుంచి కోబాల్ అవుట్పుట్ సింగిల్ రో రిటర్న్ అవుట్పుట్ వస్తుంది, సింగిల్ రో రిటర్న్. ఓకే, ఫ్రమ్ దట్ రెస్పెక్ట్ కోబాల్ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఈ విధంగా హారిజంటల్గా వస్తుంది అనమాట. ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ డేటా, దీన్ని మనం వెర్టికల్గా చూపించాలన్నమాట. వీ కెన్ షో దిస్ డేటా టు ది వెర్టికల్ ఫార్మాట్. కంట్రీ వైజ్ రెవెన్యూ ఫర్ వేరియస్ ఇయర్స్ ఉన్నాయి కదా, దీన్ని వెర్టికల్గా చేస్తూ ఈజీ రీడబిలిటీ కోసం వెర్టికల్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో గ్లోబల్ డేటా వస్తే ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే,
ఓకే, మీకు ఇన్ కేస్ సోర్స్ కోబాల్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ కోబాల్ అని ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు కోబాల్ ఫైల్ లేదు, ఇంపోర్ట్ ఫ్రమ్ కోబాల్ ఓపెన్ కోబాల్ ఫైల్ అని వచ్చింది, ఫ్లాట్ ఫైల్ లాగానే. ఇక్కడ మీకు డాట్ సిబిఎల్ అన్నారు చూసారా మీరు, ఇక్కడ కోబాల్ ఫైల్ ఎలా సేవ్ అవుతుందంటే విత్ ది ఎక్స్టెన్షన్ డాట్ సిబిఎల్ ఫార్మాట్. మనకు కోబాల్ ఫైల్ లేదు కాబట్టి ఫ్లాట్ ఫైల్ ఇంపోర్ట్ చేస్తుంది. ఓకే, ఓకే, ఇక్కడ మనకి ఇది ఫ్లాట్ ఫైల్ దట్టు డీలిమిటెడ్ గా ఫార్మాట్ ఉంది కాబట్టి ఇంపోర్ట్స్ ఉంది, ఫీల్డ్ నేమ్స్ ఉంది, ఫస్ట్ లైన్ లా ఉన్నాయి. మనకి ఎప్పుడు సింగిల్ రోనే వస్తుంది, కోబాల్ అవుట్పుట్ ఎప్పుడు సింగిల్ రో జనరేషన్, సింగిల్ రో అవుట్పుట్ వస్తుంది, సింగిల్ రో రిటర్న్ అవుట్పుట్ ఫ్రమ్ ది కోబాల్ ప్రోగ్రామ్. మనం ఫ్లాట్ ఫైల్ కింద అవుట్పుట్ ఫ్లాట్ ఫైల్ కింద క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. లేదా క్రియేట్ చేద్దాం, కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. సేల్స్ ఐడి ప్రైమరీ కీ, తర్వాత ఇయర్, కంట్రీ, నెక్స్ట్ రెవెన్యూ. ఇది రిక్వైర్మెంట్. సేల్స్ ఐడి ఇస్ ద ప్రైమరీ కీ, ఇవన్నీ నంబర్స్. సో ఇది నంబర్, రెవెన్యూ అనేది నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మనకి సోర్స్ అవైలబుల్ ఉంది, టార్గెట్ అవైలబుల్. సోర్స్ ఇస్ ఫైల్ అండ్ టార్గెట్ ఇస్ డేటాబేస్. This is our source, drag out to map design. This is our target, drag out to map design. One by one drag and drop chase. At a time drag and drop chase. Source is different, target is different, both are different categories. So one by one drag and drop chase. తర్వాత మనం ఇక్కడ మనం ఏం చేస్తాం, we can create normalizer. ఇక్కడ ఉంటుంది ఇది normalizer. నార్మలైజ్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఇది ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. ఇది ఇప్పుడు నేను మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రాదు, కింద ఏమో రాస్తుంది చూడండి, అక్కడ కింద హైలైట్ అవుతుంది, కెనాట్ కాపీ ఏ కాలం టు దిస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలా కాపీ చేయడానికి కుదరదు. ఇక్కడ మనం ముందే డేటాని అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వాల్యూ రిలేటెడ్ టు కంట్రీ, రీజన్ ఆర్ కంట్రీ. ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ కాలం, అంటే ఫస్ట్ అకరెన్స్ అది. నెక్స్ట్ టైం నుంచి సెకండ్ అకరెన్స్ onwards up to four levels we have revenue ఉంది.
అప్పుడు ఏం చేయాలంటే డబుల్ క్లిక్ అది నార్మలైజర్, గో టు నార్మలైజర్ ట్యాబ్. ఇక్కడ మనం యాక్చువల్గా డేటా మనకు తెలుసు. ఇక ఫస్ట్ అక్కరెన్స్లో మనకి కంట్రీ నేమ్ ఉంది, సెకండ్ అక్కరెన్స్ ఆన్వర్డ్స్ అప్ టు 4 మనకి రెవెన్యూ ఉంది. అంటే 2 కాలమ్సే అన్నట్టు మనకి. వీ కెన్ అండర్స్టాండ్ డేటా అవైలబుల్ ఇన్ ద సోర్స్ హ్యాస్ సోర్స్ రిలేటెడ్ టు ఓన్లీ 2 కాలమ్స్. హారిజంటల్గా ఉన్న హారిజంటల్గా మనకు 4 or 5 కాలమ్స్ కింద ఉంది, కానీ అది యాక్చువల్గా 4 or 5 కాలమ్స్ కాదు, ఓన్లీ 2 కాలమ్స్ డేటా అనేది. అదేంటి? ఫస్ట్ వన్ ఈస్ కంట్రీ, ఫస్ట్ అక్కరెన్స్ కంట్రీ, ఫ్రమ్ సెకండ్ లెవెల్ అప్ టు ఫిఫ్త్ అక్కరెన్స్ దట్ ఈస్ రెవెన్యూ. and revenue కింద తీసుకోవాలి. 2 కాలమ్స్ డేటా అవైలబుల్ ఇన్ ద హారిజంటల్ మేనర్ ఇన్ దట్ రెస్పెక్టివ్ సోర్స్. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ అక్కరెన్స్. ఇక్కడ మీకు 4 ఉంటుంది ఇది అక్కరెన్స్, అంటే ఫిఫ్త్ నుంచి అదే సెకండ్ నుంచి ఫిఫ్త్ అంటే 4 అక్కరెన్సెస్ అండి టోటల్. అంటే ఇది కంట్రీ వచ్చి ఇట్స్ ఏ స్ట్రింగ్ వన్, ఇట్ ఈస్ ఎ నంబర్. ఓకే, రెవెన్యూ ఇస్ ద నంబర్. క్లిక్ అన్న క్లిక్ అన్న. ఇప్పుడు చూడండి ఇది ఎలా వచ్చిందో. మనం చేసిన మనం నెంబర్ ఆఫ్ అక్కరెన్స్ పెట్టిన దాన్ని బట్టి ఇన్పుట్ కోడ్స్ వస్తాయి. ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెవెన్యూ అని వచ్చినాక ఇక్కడ ఇయర్ అండ్ ఇక్కడ ఇది కూడా రెవెన్యూ సంబంధించిన వాల్యూసే కదా ఇవన్నీ కూడా, అంటే ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసారనుకోండి క్లియర్గాను అవుట్పుట్ చూడండి ఎలా క్రియేటింగ్. కంట్రీ రెవెన్యూ ఓకే 2 కాలమ్స్ క్రియేట్ చేసాం కాబట్టి 2 అవుట్పుట్ కోడ్స్ వస్తాయి. కింద చూడండి GK_రెవెన్యూ, GCID_రెవెన్యూ వచ్చింది. GK_రెవెన్యూ, GCID_రెవెన్యూ. ఇక్కడ GK_రెవెన్యూకి బిగ్ ఇంట్ అని ఉంది, GCID_రెవెన్యూకి ఇంటీజర్ అని ఉంది. ఓకే, ఇక్కడ మీకు వాల్యూస్ ఎలా వస్తాయండి ఫర్ ఎవ్రీ రన్. ఇక్కడ మీకు బిగ్ ఇంట్ అంటే మీరు ఎక్కడ చూసారు? బిగ్ ఇంట్ అనేది ఆ డేటా టైప్ సీక్వెన్స్ జనరేటర్లో మాత్రమే బై డిఫాల్ట్ వస్తుంది బిగ్ ఇంట్ అనేది. అంటే టు జనరేట్ ది సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ది ప్రైమరీ కెమెరా టార్గెట్ అన్నట్టు. అలాగే ఇక్కడ కూడా బిగ్ ఇంట్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే నార్మలైజర్లో కూడా ఇక్కడ మీకు సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ మనకి సేల్స్ ఐడి ఇచ్చి ప్రైమరీకి కదా, దానికి బిగ్ ఇంట్ నుంచి మనకి డైరెక్ట్ ఇక్కడ నుంచి వచ్చేస్తామన్నమాట వాల్యూస్ 1 2 3 4 5 అని. అవి ఏమవుతాయంటే మీకు కంటిన్యూస్గా వాల్యూస్ ఇస్తూనే ఉంటాయి. ఇది కూడా 1 2 3 4 5 అనే వస్తుంది దీనికి కూడా GCID_రెవెన్యూకి. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రతిసారి వాల్యూస్ రీసెట్ అవుతూ ఉంటాయి. వాల్యూస్ ఆర్ రీసెట్ ఫర్ దిస్ GCID_రెవెన్యూ కాదు, దీనికి వాల్యూస్ రీసెట్ అవ్వ కంటిన్యూ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎలా కావాలో టార్గెట్ రిలేటెడ్గా మనకి డేటాని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికోసం మనం ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం, డైరెక్ట్గా ఇవ్వమా నెవర్ కనెక్ట్ దెమ్ టు ది టార్గెట్ డైరెక్ట్లీ. ఇప్పుడు మనకి GK_రెవెన్యూ ఉంది కదా, ఇస్తే ప్రైమరీకి కింద తీసుకుంటాం, నో ప్రాబ్లం. తర్వాత ఇది ఉంది కదా GCID_రెవెన్యూ ఉంది కదా, ఇది ఎవ్రీ టైం మనకి రీసెట్ అవుతూ ఉంటాయి మనకి వాల్యూస్. అంటే ఇప్పుడు మనకి 4 rows వస్తాయి అనుకోండి నార్మలైజర్ నుంచి, 1 2 3 4 అని వస్తుంది. ఇది కూడా 1 2 3 4 అని వస్తుంది. నెక్స్ట్ టైం రన్ చేస్తే 5 6 7 8 9 అలా వస్తాయి. కానీ మళ్ళీ ఇది స్టిల్ ఇట్ ఈస్ 1 2 3 4 వస్తుంది, రీసెట్ అవుతుంది. అది వాటిని మనం మార్చాలి. నెక్స్ట్ కంట్రీ అంటారు రెవెన్యూ. నేను డైరెక్ట్గా దీన్ని రీనేమ్ చేస్తాను. ఐ వాంట్ టు రీనేమ్ దిస్ వన్ యాజ్ సేల్స్ ఐడి, నో ప్రాబ్లం. టు గెట్ ది ప్రైమరీకి వాల్యూస్ కాబట్టి నేను సేల్స్ ఐడి చేస్తాను. దీన్ని నేను ఇన్పుట్ చేసుకుని 1 2 3 4 వస్తున్నాయి కదా, నాకు కావాల్సింది ఏంటి? ఇయర్ కావాలి. ఇయర్ కావాలంటే నేను ఒక వేరియబుల్ ఇయర్ క్రియేట్ చేస్తాను. ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇయర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, YR_2011 ఉంది. అంటే ఇయర్ ఆఫ్ 2011 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఏ వేరియబుల్. నాకు ఇక్కడ 1 2 3 4 అని వస్తున్నాయి కదా వాల్యూస్ దీని నుంచి. దాన్ని నేను ఇక్కడ టేబుల్ పెడతానంటే ఇక్కడ వేరియబుల్ వాల్యూ 2010 పెట్టుకుంటాను. అంటే 2010 + 1 = 2011, 2010 + 2 = 2012. అలా మనకు వాల్యూస్ వస్తాయి అన్నమాట. వచ్చేలాగా మనం ఇక్కడ లాజిక్ బిల్డ్ చేస్తున్నాం. అవుట్పుట్ వేరియబుల్ కోడ్ క్రియేట్ చేసి తర్వాత ఒక అవుట్పుట్ కోడ్ క్రియేట్ చేస్తాం. వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తాం 2010 అని. ఒక వాల్యూ, అది ఇయర్ కాదు, అది ఒక వాల్యూ అన్నమాట. ఇప్పుడు దాన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. GCID_రెవెన్యూ ప్లస్ వేరియబుల్. The 1 + 2010 = 2011. For second row 2 + 2011 = 2010 = 2012. ఆ విధంగా చేస్తాం. ఓకే,
ఇక్కడ మనకు సోర్స్ ఫైల్ కాబట్టి కంపల్సరీ యూ కెన్ స్పెసిఫై ది సోర్స్ ఫైల్ డైరెక్టరీ ఫర్ ది ఫైల్. We can copy the location of the file defined as a source file directory. దీన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. లొకేషన్ని మన సోర్స్ ఫైల్ డైరెక్టరీ కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సోర్స్ ప్రాపర్టీస్లో ఇక్కడ సోర్స్ ఫైల్ డైరెక్టరీ. నెక్స్ట్ టారెట్ ఈజ్ డేటాబేస్ కంటైన్స్ ప్రైమరీ కీ. ఇంకేం అవసరం లేదు. సింగిల్ రో ఎక్స్ట్రాక్ట్ చేస్తే మల్టిపుల్ రోస్ ఫోర్ రోస్ రిటర్న్ అయ్యింది. అంటే ఏంటంటే సింగిల్ రో కన్వర్ట్ అంటే మల్టిపుల్ రోస్ అన్నమాట. అంటే వెర్టికల్గా కన్వర్ట్ అయింది కాబట్టి మీరు డేటా ప్రివ్యూ చేస్తే క్లియర్గా అర్థం. ఎక్కడైనా మనకు రోస్ తగ్గాలి కానీ రోస్ పెరుగుతాయి. ఇక్కడ మనకి హారిజంటల్ డేటాని వెర్టికల్గా చేసాం కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ విల్ బి ఇంక్రీజ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ అన్నమాట. చూడండి ఇండియా కంట్రీ అయ్యండి ఇక్కడ మనకి ద రెవెన్యూస్ ఇయర్ ఇచ్చి విధంగా వచ్చింది అనమాట. 2011 to 2014 మనం అక్కడ వేరియబుల్ క్రియేట్ చేసింది కదా 2010 అని. జీసీఐడి అంటే 1 2 3 4 5 అండ్ ఆ వాల్యూస్ రీసెట్ అవుతాయి. అది ఎలా రీసెట్ అవుతాయి చూడండి ఒకసారి. ఇక్కడ సేల్స్ టేబుల్లో ఎప్పుడు కూడా మనకి కోపల్ నుంచి ఒకటే రో వస్తుంది. మనకి ఐఎన్డి బదులు నేను యుఎస్ఏ అని పడుతున్నాను. ఓకే యుఎస్ఏ ఈ వాల్యూస్ మారుస్తున్నాను. జస్ట్ డేటా ఒకటే మనకు మారింది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి మనం రీరన్ చేసుకోవచ్చు వర్క్ ఫ్లో సెషన్. ఇక్కడ మనకి యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కాస్ట్లీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. నార్మలైజ్ కూడా కాస్ట్లీ అంటే ఎక్స్పెన్సివ్ ఇన్ ద సెన్స్ టేక్స్ సమ్ టైమ్ అని టు కన్వర్ట్ ది రోస్ ఇంటూ కాలమ్స్. సరే ఇక్కడ యూఎస్ఏ డేటా వచ్చేసింది. నేను ఇక్కడ రిఫ్రెష్ చేయడం వల్ల మీకు ఎలా వచ్చింది కానీ డేటాబేస్లో ఈ విధంగా ఉండదు. పైన యాడ్ అవుట్ అపెండ్ అవడం అనేది ఉండదు, ఎప్పుడు కిందే వస్తుంది. డేటా విల్ బి అపెండెడ్ ఇన్ ద బాటమ్. కానీ ఇక్కడ చూసారు కదా 5 6 7 8 అని వచ్చింది. ఇది మళ్ళీ 2011 నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే ఈ డేటాని ఒకవేళ డేటా ఈ విధంగానే స్టోర్ అయినా కానీ రిపోర్టింగ్ పీపుల్ అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట. వాటిని వేరేలాగా కన్వర్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. డేటా లోడ్ అయిందో లేదనేది మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. కానీ వచ్చి ఏం లేదు. ఓకే ఇది మాట ఇది నార్మలైజర్ గురించి. ఓకే నార్మలైజర్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ ట్రాన్స్పోజ్ మెకానిజం టు కన్వర్ట్ ది హారిజంటల్ కలెక్షన్ ఆఫ్ ది రోస్ ఇంటూ వెర్టికల్ కలెక్షన్ ఆఫ్ ది కాలమ్స్. వెర్టికల్గా కన్వర్ట్ అవుతుంది. ఏ సిచ్యువేషన్లో మనం నార్మలైజర్ వెళ్తామంటే ఇఫ్ సోర్స్ హ్యాస్ గ్లోబల్ ఫైల్ కంటైన్స్ సింగిల్ రో దెన్ కన్వర్ట్ దట్ సింగిల్ రో ఇంటూ మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ ది కాలమ్స్ ఇంటూ మల్టిపుల్ రోస్ అన్నమాట. ఇది నార్మలైజర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి. ఇది వెరీ రేర్ కేసెస్ వాడుతుంటారు. వీ కెన్ యూజ్ దిస్ నార్మలైజర్ ట్రాన్స్ఫర్మేషన్ వెరీ రేర్ కేస్. రెగ్యులర్గా యూజ్ చేసే ట్రాన్స్ఫర్మేషన్ కాదు ఇది. ఓకే సార్ మరి పోస్ట్ ఎస్క్యూఎల్ ప్రీఎస్క్యూఎల్ ఎగ్జాంపుల్స్ చెప్పలేదు. ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవండి దానికి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను అది మర్చిపోయినట్టున్నారు. మీరు థియరిటికల్ గా చెప్పారు, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ప్రాక్టికల్ గా ఏమి ఉండదు దానికి. ప్రాక్టికల్ గా ఏమి ఉండదండి దానికి. కావాలంటే మీకు చూపిస్తాను. ప్రాక్టికల్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు పిఎస్ఎల్ ఉంది. నాకు ఎక్స్ట్రాక్షన్ అయితే
ఫాస్ట్ గా జరగాలి అంటే నేను ఇక్కడ క్రియేట్ ఇండెక్స్ ఏదో ఒకటి రాస్తాం అన్నమాట. మనం ఇక్కడ క్వరీస్ రాయాల్సి ఉన్నాయి. జస్ట్ మీరు థియరీ అర్థం చేసుకుంటే సరిపోతుంది, ఇది అంతేమో అవసరం ఉండదు. ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఇండెక్స్ క్రియేట్ చేసాం అనుకోండి, దాన్ని మనం ఇక్కడ డ్రాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ డేటాబేస్ లో క్రియేట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ డేటాబేస్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ తీసేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాత తీసేస్తాం టీఎస్క్యూఎల్ పోస్ట్ చేసి. ఓకే, నేను అప్పుడు మీకు క్లియర్గా చదివి మరి వినిపించానండి. నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు కింద వస్తూ ఉంటుంది. చూపించారు, కాకపోతే దీన్ని చేస్తే మీరు ఏమన్నా రిజల్ట్స్ ఏమైనా కనపడతాయి అనుకుంటున్నారేమో. రిజల్ట్స్ ఏం కనపడవు, అది ఎఫెక్ట్ అవుతుంది అంతే. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవడానికి. పర్ఫార్మెన్స్ అంటే కొన్ని లక్షల రికార్డులు ఉంటే ఓకే, 5-6 రికార్డులు తెలియదు పర్ఫార్మెన్స్, అవసరం లేదు కూడా. మీరు థౌజండ్స్ మీకు 2000 3000 కూడా ఈ అవసరం లేదు. ప్రీఎస్క్యూఎల్ పోస్టెస్లు ఎప్పుడు అవసరం అంటే మీరు ఒక 10 lakhs రికార్డ్స్, 15 lakhs రికార్డ్స్ లేదా 1 crore rows తో అట్లాంటి బల్క్ డేటాతో వర్క్ చేస్తున్నప్పుడే మనకు అవి అవసరం. అప్పటి వరకు అవసరం లేదు. మళ్ళీ ఇవి అనవసరంగా ఇవి రాశారనుకోండి, దీనివల్ల మనకి పర్ఫార్మెన్స్ పడిపోతుంది. మళ్ళీ వాటిని రన్ చేయాలి కదా, అవసరం లేకుండా రన్ చేయాల్సి వస్తుంది కదా. ఓకే, తప్పు డేటా వచ్చేసినప్పుడు ఇవి క్రియేట్ చేయడానికి టైం తీసుకుంటుంది. మళ్ళీ ఇన్ఫర్మేటిక్ గా క్రియేట్ చేసి డ్రాప్ చేయడానికి అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు అవి రాయకూడదు. ఓకే, అప్పుడప్పుడు రాయాలి. అలాగే టార్గెట్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్పట్లేదు అంటే అది మీరు ఇక్కడ కూడా క్లియర్గా చెప్పాను. ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఏదైనా ట్రిగ్గర్ ఉంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు రన్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి ట్రిగ్గర్ లేదు కదా. సంథింగ్ సేల్స్ అనే ఉన్నది అనుకోండి, సేల్స్ డిఎంఎల్ అని ఉందనుకుంటాం. అది రాశాను ఇక్కడ, డిజేబుల్ ట్రిగ్గర్ నేను. తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఎనేబుల్ చేసేవాల్సి ఉంటుంది. ఇలా రాయాల్సి ఉంటుంది. ఓకే, రాసి వాటిని మనం సేవ్ చేసి రన్ చేయడమే, అంతకంటే ఇంకేముండదు. ఓకేనా. ఇప్పుడు ఇది రన్ చేయడానికి లేదు వీటిని, ఎందుకంటే ఇవి లేవు కాబట్టి మనం చేయడానికి ఉండదు అనమాట. ఇది చేయొద్దు, టార్గెట్ మీద అవసరం లేదు. కావాలంటే సోర్స్లో చూసుకోవచ్చు కావాలి. రాసిన కొరీస్ లైన్ రాకుంటే ఫెయిల్ అయిపోతుంది. వ్యాలిడేట్ అవుతుంది కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు.
అండ్ అట్ ది సేమ్ టైం ఆల్రెడీ ఇండెక్స్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటే డేటాబేస్లో మనం చేయకూడదు ఇంకా అవి. ఓకే. ఫెయిల్ అయింది సార్. ఇండెక్స్ కాలమ్ ఈజ్ ఆల్రెడీ ఇండెక్స్డ్ అని వచ్చింది. సచ్ కాలమ్ ఈజ్ ఆల్రెడీ ఇండెక్స్డ్ ఓకే. ఆల్రెడీ ఉంటే మనకు ఫెయిల్ అవుతుంది, చేయకూడదు. ఓకే సార్, కంటిన్యూ చేద్దాము. ఈరోజు నేను కొంచెం తొందరగా వెళ్ళాలి ఆఫీస్కి. ఇంకా మీకు ఇంకొక క్లాసే ఉంటుంది. అక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత రేపు ఒక క్లాస్ తీసుకుంటే ఇంకా ఏమైనా ఉంటే కనుక ఇంకొక నాకు మ్యాక్సిమం ఒక క్లాస్ ఉంటుంది, లేదంటే 2 క్లాసెస్ ఉంటాయి. ఓకే సార్. సరే అండి, అయితే నేను క్లోజ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.